అందరికీ నమస్కారం. మన 30 డేస్ ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే ఇవాళ మనం 6 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళ డే 7. సో ఇవాళ ఏం టాపిక్స్ కవర్ చేస్తున్నాము అనే దాన్ని డిస్కస్ చేసే ముందల అసలు ఇంతకు ముందు వరకు ఏం కవర్ చేసాము, ఓకే, 6 డేస్ లోపల ఏం కవర్ చేసాం అండ్ లాస్ట్ డే 6th డేనా అసలు ఏం కవర్ చేసుకున్నాం అనేది ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని డే 7ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మనం పైథన్ మాడ్యూల్ స్టార్ట్ చేసాం. ఈ 30 డేస్ ఫ్రీ షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రకారంగా మనం పైథన్ మాడ్యూల్ని స్టార్ట్ చేసాము. ఈ పైథన్ మాడ్యూల్లో ఫస్ట్ హిస్టరీ అర్థం చేసుకున్నాం. అసలు పైథన్ ఎవరు కనుగొన్నారు, ఓకే. గ్విడో వాన్ రోసన్ ని ఫాదర్ ఆఫ్ పైథన్ అంటారు. ఓకే, అఫీషియల్గా పైథన్ ఎప్పుడు లాంచ్ అయింది, తర్వాత ఇవన్నీ టాపిక్స్ మనం దృష్టిలో పెట్టుకుని ఆ, తర్వాత వర్షన్స్ ఆఫ్ పైథన్ నేర్చుకున్నాము. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ పైథన్ అనేది తెలుసుకున్నాము. ఓకే, అందులో వన్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి ఏఐ. ఏఐ అనేది పెద్ద అప్లికేషన్ కాబట్టి ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు కాబట్టి యూజింగ్ పైథన్ మనం పైథన్ అనే టాపిక్ని మాడ్యూల్ని కవర్ చేస్తున్నాం అనమాట ఫ్రమ్ బేసిక్. సో దీని భాగంలోనే మనం వేరియబుల్స్ నేర్చుకున్నాం, బేసిక్ టాపిక్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? మెమరీ పాయింటర్స్. ఓకే, సో ఒక కంటైనర్ ఎందులో అయితే మనం డేటా స్టోర్ చేసుకుంటామో దాన్ని వేరియబుల్ అంటాం. రైట్. తర్వాత ఆపరేటర్స్ నేర్చుకున్నాం. ఆపరేటర్స్ అంటే మనం జనరల్గా సింబల్స్ అని ఆపరేటర్స్ అంటాము. ఈ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే కొన్ని ఆపరేషన్స్ చేస్తాయి. సో పైథాన్లో మనకి ఇవి మొత్తం 7 టైప్స్ ఉన్నాయి: అథమెటిక్, కండిషనల్, అసైన్మెంట్, లాజికల్, ఐడెంటిటీ, మెంబర్షిప్ అండ్ బిట్ వైస్. రైట్. ఆపరేటర్స్ తర్వాత డేటా టైప్స్ అనే టాపిక్ స్టార్ట్ చేశాం, అవునా. సో డేటా టైప్స్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పైథాన్లో మొత్తం చూసుకుంటే 6 డేటా టైప్స్ ఉన్నాయి: ఫండమెంటల్ డేటా టైప్స్, సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్, లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్, తర్వాత సెట్ కేటగిరీ డేటా టైప్స్, టిక్ట్ కేటగిరీ డేటా టైప్స్ అండ్ ఫైనల్ మీన్స్ నన్ కేటగిరీ డేటా టైప్స్. అయితే ఇందులో 4 డేటా టైప్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్లో మనం ఇంటీజర్, ఫ్లోట్, తర్వాత బూల్, ఓకే, తర్వాత కాంప్లెక్స్, ఈ 4 డేటా టైప్స్ మనం డిస్కస్ చేసాము. అలాగే ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్, సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్లో ఎస్టిఆర్, తర్వాత బైట్స్, ఓకే, బైట్ అరే, తర్వాత రేంజ్, ఈ 4 డేటా టైప్స్ కూడా డిస్కస్ చేసాము. తర్వాత లిస్ట్ కేటగిరీ డేటా టైప్స్, లిస్ట్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం, టపుల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సెట్ కేటగిరీ డేటా టైప్ ప్రకారం సెట్ అర్థం చేసుకున్నాం, ఫ్రోజన్ సెట్ కూడా అర్థం చేసుకున్నాం. అయితే డే 6లో మనం కవర్ చేసిన టాపిక్స్ ఈ 4. సో ఫస్ట్గా ఈ 4 ఒక్కసారి రివైజ్ చేసి మనం ఇవాళ యాక్చువల్ ఏం టాపిక్ నేర్చుకున్నాం అనేది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో లిస్ట్ అనేది ఒక లిస్ట్ కేటగిరీ డేటా టైప్ చెందిన ఒక డేటా టైప్ అన్నమాట. ఓకే, సో లిస్ట్ అనేది ఏం చేస్తుందంటే అసలు దీనివల్ల పర్పస్ ఏంటంటే మనం మల్టిపుల్ డేటా టైప్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేసుకోవచ్చు ఒక లిస్ట్లో. జనరల్గా ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి స్క్వేర్ బ్రేసెస్లో ఎన్క్లోజ్ అయి ఉంటాయి అండ్ అన్ని ఎలిమెంట్స్ కూడా కామా సపరేటెడ్ ఉంటాయి. సో లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటని అడిగితే లిస్ట్ అనేది మ్యూటబుల్ అని చెప్తాం. తర్వాత లిస్ట్ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. ఓకే, ఒక లిస్ట్లో డూప్లికేట్స్ ఉండొచ్చు. తర్వాత లిస్ట్ అనేది ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇండెక్సింగ్ సపోర్ట్ చేస్తుంటే ఆబ్వియస్గా మనకి స్లైసింగ్ కూడా అవుతుంది. లిస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి, ఆర్డర్డ్ ఫ్యాషన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ లిస్ట్ అని చెప్పచ్చు. ఓకే, సో లిస్ట్ మీద మనం కొన్ని ఆపరేషన్స్ కూడా చేసాం ఫ్రెండ్స్. మీకు గుర్తున్నట్లయితే మనం అపెండ్ ఫంక్షన్ నేర్చుకున్నాం. అపెండ్ అనేది
ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ లిస్ట్లోకి అపెండ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ ఆ ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్లోకి యాడ్ అయిపోద్ది. తర్వాత అపెండ్ తర్వాత మనం ఇన్సర్ట్ నేర్చుకున్నాం. ఇన్సర్ట్ కూడా యాడ్ చేయడానికి, బట్ ఏదైనా స్పెసిఫిక్ లొకేషన్లో యాడ్ చేయాలంటే మాత్రం మనం ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇన్సర్ట్ ఫంక్షన్ అయిపోయాక ఎక్స్టెండ్ ఫంక్షన్ నేర్చుకున్నాం. ఎక్స్టెండ్ ఫంక్షన్ కూడా యాడ్ చేయడానికి, బట్ అపెండ్ కి ఎక్స్టెండ్ కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అదే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అపెండ్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ అయినా కానీ మనకి అన్నిటిని కూడా ఒక సింగిల్ ఎలిమెంట్ గానే ట్రీట్ చేస్తుంది. బట్ ఎక్స్టెండ్ అలా కాదు. ఎన్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తామంటే ఎన్ ఎలిమెంట్స్ కూడా ఎన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా ట్రీట్ చేసి వాటిని యాడ్ చేస్తాం అనమాట ఎగ్జిస్టింగ్ లిస్ట్. అది అపెండ్ కి ఎక్స్టెండ్ కూడా డిఫరెన్స్. ఓకే, తర్వాత పాప్ ఫంక్షన్ అర్థం చేసుకున్నాం. పాప్ వచ్చేసి ఏదైనా వాల్యూ రిమూవ్ చేయాలనుకుంటే దాని యొక్క ఇండెక్స్ ద్వారా రిమూవ్ చేయొచ్చు అనమాట. లేదు, డైరెక్ట్ గా ఎలిమెంట్ ని మెన్షన్ చేయాలంటే రిమూవ్ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. ఓకే, సో రిమూవ్ ఫంక్షన్ యూస్ చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ మెన్షన్ చేస్తే ఆ ఎలిమెంట్ కనుక మనకి రిమూవ్ అయిపోతుంది. లేదనుకుంటే సార్ట్ ఫంక్షన్ యూస్ చేసాం. సార్ట్ చేయడానికి ఒక ఒక ఆర్డర్లోకి బై డిఫాల్ట్ అది అసెండింగ్ ఆర్డర్లోకి రాదు ఫ్రెండ్స్. ఓకే, సో రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే మాత్రం మనకి అసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. తర్వాత క్లియర్ ఫంక్షన్ నేర్చుకున్నాం. ఓకే, క్లియర్ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం వాల్యూస్ మొత్తం క్లియర్ అయిపోయి ఎంటీ ఆబ్జెక్ట్ ఇస్తుంది అవుట్పుట్గా. ఓకే, తర్వాత డిలీట్ కీవర్డ్ గురించి కూడా నేర్చుకున్నాము. డిలీట్ కీవర్డ్ ఏం చేస్తుందంటే మనకి, ఎక్స్క్యూజ్ మీ, ఈ డిలీట్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని పర్మనెంట్ గా మెమరీ నుంచి డిలీట్ చేసేస్తుంది. ఓకే, తర్వాత లిస్ట్ ని కన్కాటినేట్ చేసాము. టూ లిస్ట్ తీసుకుని వాటి మధ్యన కంకాటినేషన్ చేసాము. అలాగే లిస్ట్ మీద మనం రిపిటేషన్ కూడా చేసాము. ఓకే, సో ఇవన్నీ టాపిక్స్ కూడా మనం అర్థం చేసుకున్నాం. అవునా, నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. లిస్ట్ మీద ఇండెక్సింగ్ ఎలా చేయొచ్చు, స్లైసింగ్ ఎలా చేయొచ్చు, నెస్టెడ్ లిస్ట్ లో స్లైసింగ్ ఎలా చేయొచ్చు, ఇండెక్సింగ్ ఎలా చేయొచ్చు, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక డే 6 వీడియో వినకపోతే డే 7 వీడియో మీకు అర్థం అవ్వదు. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఒక సీక్వెన్స్ ఒక వెళ్తున్నాయి. ఈ వీడియోస్ అన్ని కూడా ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది. సో ఈ సీక్వెన్స్ అనేది మీరు మిస్ అవ్వకూడదు. మధ్యలో వచ్చి ఇది నేర్చుకుంటా అది నేర్చుకుంటా అట్లా అంటే మాత్రం అవ్వదు. ఓకే, సో ఇది ఒక క్రిస్ప్, ఓకే, షార్ట్ గా మనం రివైజ్ చేసేసుకున్నాం లిస్ట్ టాపిక్ ని. అలాగే టప్పులు వచ్చేసరికి, ఓకే, ఇంచుమించు టప్పుల్ అనేది లిస్ట్ కి సేమ్ అని చెప్పొచ్చు. బట్ ఒకే ఒక్క పాయింట్ లో మాత్రం టప్పుల్ లిస్ట్ చేంజ్ అవుతాయి. అదే మ్యూటబిలిటీ. లిస్ట్ అనేది మ్యూటబుల్ ఆబ్జెక్ట్, టపుల్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. అంటే ఒకసారి టపుల్ని క్రియేట్ చేస్తే మరి దాన్ని చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. ఓకే, టపుల్ని పారాంథసిస్ తో మెన్షన్ చేస్తాం, లిస్ట్ ని స్క్వేర్ బ్రేసెస్ తో మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇవి డిఫరెన్సెస్. అలాగే మనం టపుల్ మీద కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. టపుల్ ఇమ్యూటబుల్ కాబట్టి అది ఐటమ్ అసైన్మెంట్ సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఎక్కువ ఆపరేషన్స్ అనేవి టపుల్ మీద చేయలేం ఫ్రెండ్స్. ఓకే, లిస్ట్ మీద ఉన్న ఆపరేషన్స్ టపుల్ మీద మనం చేయలేం. ఓకే, సో ఇది కూడా డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, టపుల్ కూడా డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, టపుల్ కూడా ఇండెక్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే టపుల్ కూడా స్పైసింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, టపుల్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఆర్డర్డ్. ఓకే, ఒక పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం డే 6 వీడియోలో కవర్ చేసాం. రైట్, తర్వాత సెట్ కేటగిరీ డేటా టైప్స్ స్టార్ట్ చేసాం. సెట్ కేటగిరీ డేటా టైప్స్ ప్రకారం ఫస్ట్ డేటా టైప్ మనం మాట్లాడుకునే సెట్. ఓకే, సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఫ్లవర్ బ్రేసెస్ లోపల మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో సెట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే సెట్ మ్యూటబుల్ అనే చెప్తాము, బట్ సెట్లో ఉండే ఎలిమెంట్స్ మాత్రం ఇమ్యూటబుల్. అంటే మనం ఏదైనా ఎలిమెంట్ కొత్తగా యాడ్ చేయొచ్చు. ఓకే, బట్ ఉన్న ఎలిమెంట్స్ మీద ఏమైనా చేయాలనుకుంటే, మాడిఫై చేయాలన్నా, అప్డేట్ చేయాలనుకున్నా మాత్రం అది మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సెట్ ఎలిమెంట్స్ డూప్లికేట్స్ అలౌ చేయదు.
సెట్ డూప్లికేట్స్ని అలౌ చేయదు. తర్వాత సెట్లో డూప్లికేట్స్ అసలు అలౌ చేయదు. సెట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఆర్డర్లో ఉండవు. ఓకే, అవి ఇండెక్స్డ్ అంటే ఇండెక్స్డ్ కూడా కాదు. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ద్వారానే మనం ఏదైనా మాట్లాడగలం. మరి ఎంటీ సెట్ ఎలా బిల్డ్ చేయాలి అంటే కనుక సెట్ ఫంక్షన్ యూజ్ చేసే బిల్డ్ చేస్తాం. ఓకే, ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్తో మాత్రం బిల్డ్ చేయకూడదు. ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్తో బిల్డ్ చేస్తే అది మనకి డిక్షనరీ బిల్డ్ అయింది అనమాట, సెట్ బిల్డ్ అవ్వదు. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆ, మనం ఆల్రెడీ కొన్ని ఆపరేషన్స్ కూడా ట్రై చేసాము. యాడ్ ఫంక్షన్ ద్వారా ఒక ఎలిమెంట్ యాడ్ చేసాము. ఓకే, తర్వాత కౌంట్ ఫంక్షన్ ద్వారా మనం కౌంట్ తెచ్చుకున్నాము. ఓకే, ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని యొక్క కౌంట్ ఎంత అంటే ఈ కౌంట్ ఫంక్షన్ ద్వారా మనం తెచ్చుకున్నాం. క్లియర్ ఫంక్షన్ యూస్ చేసాం, డిలీట్ కీవర్డ్ యూస్ చేసాం. సో ఈ అన్ని ఆపరేషన్స్ కూడా మనం సెట్ ఆబ్జెక్ట్స్ మీద ట్రై చేసాం. అయితే సెట్స్ అండ్ రిలేషన్స్ అని మనకు టాపిక్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో. అక్కడ మనకి యూనియన్, ఓకే, తర్వాత ఇంటర్సెక్షన్, ఓకే, సో ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అని ఉంటాయి. యూనియన్ అంటే అన్ని రెండు సెట్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనకి అవుట్పుట్గా రిటర్న్ చేస్తుంది. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఆ టూ సెట్స్లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది అవుట్పుట్గా. ఓకే, సో ఇవి కూడా ఎట్లా చేయాలి పైథాన్లో అనేవి కూడా నేను డిస్కస్ చేశాను. రైట్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డే 6 వీడియోలో అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక చూడటం కనుక మిస్ అయితే, ఓకే, ఇవాళ మనం డిక్ట్ కేటగిరీ డేటా టైప్ స్టార్ట్ చేస్తున్నాము ఈ పర్టికులర్ సెషన్లో. సో మీరు కనుక లిస్ట్, టపుల్ సెట్, ఫ్రోజన్ సెట్ గురించి మాట్లాడడం మర్చిపోయా. ఫ్రోజన్ సెట్ వచ్చేసేసి మనకి అది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెట్ అని చెప్పాలి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే సెట్ కి ఫ్రోజన్ సెట్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్, ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంతే, అంతకు మించి ఫ్రోజన్ సెట్ కి డిఫరెన్సెస్ ఏం లేవు. ఓకే, సో ఫ్రోజన్ సెట్ వచ్చేసి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో ఎంటీ ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేయాలంటే ఫ్రోజన్ సెట్ ఫంక్షన్ ద్వారానే బిల్డ్ చేయాలి. ఓకే, రైట్. సో ఇవాళ అసలు ఏం నేర్చుకోబోతున్నాం అంటే లాస్ట్ డేటా టైప్ ఇన్ పైథాన్, చివరి డేటా టైప్ ఏదైతే ఉందో డిక్ట్ కేటగిరీ డేటా టైప్స్. ఓకే, ఇవాళ మన సెషన్లో మనం నేర్చుకోబోతున్నాము. సో నేను నిన్ననే కాదు, గత 6 డేస్గా నేను చెప్తూనే వస్తున్నాను, గత 6 రోజులుగా. హ్యాండ్స్ ఆన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చూసి ఎంత విన్నా కానీ అంటిల్ అన్లెస్ మనం టైప్ చేయకపోతే మాత్రం ఏది రాదు ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, చిన్న క్యారెక్టర్ని కూడా వదలకోకుండా ప్రతిదీ టైప్ చేస్తే మాత్రం, సో నిదానంగా ఆ చేంజ్ మనం అబ్జర్వ్ చేసి మీరే, ఓకే, సో నిదానంగా మీ స్కిల్ డెవలప్ అవుతుంది అనమాట. రైట్. సో ద లాస్ట్ డేటా టైప్ ఇన్ పైథాన్ వచ్చేసేసి డిక్ట్ కేటగిరీ డేటా టైప్ అంట. ఓకే, అసలు డిక్ట్ కేటగిరీ డేటా టైప్లో ఏముంటుందంటే మనకుంది ఒకే ఒకటి, అదే డిక్ట్ డేటా టైప్. ఓకే, సో అసలు దీని పర్పస్ ఏంటంటే మన డేటాని కీ వాల్యూ బేస్లో స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్. పెయిర్ అంటే రెండు కదా, అవునా? సో ఇక్కడ పెయిర్ అన్న కూడా రెండే. బట్ ఆ రెండు ఏంటంటే కీ అనేది ఒకటి, వాల్యూ అనేది ఇంకొకటి. ఓకే, సో కీ అనేది ఒకటి, వాల్యూ అనేది ఇంకొకటి. ఈ పెయిర్స్ లో మన డేటాని స్టోర్ చేస్తుంది అనమాట. ఈ రకంగా మన డేటాని స్టోర్ చేస్తుంది డిక్ట్ డేటా టైప్ అనేది. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ కూడా చూద్దాము. జనరల్గా కీస్ అన్ని కూడా యూనిక్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే యూనిక్ అంటే ఇవి రిపీట్ అవ్వకూడదు, ఇవి డూప్లికేట్స్ ఉండకూడదు. బట్ వాల్యూస్ పరంగా చూస్తే ఇవి యూనిక్ ఉండొచ్చు, లేదంటే డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తాయి. ఓకే, వాల్యూస్ డూప్లికేట్స్ అయి ఉండొచ్చు, యూనిక్ అయినా ఉండొచ్చు, బట్ కీస్ మాత్రం ఖచ్చితంగా యూనిక్ అయ్యే ఉండాలి.
ఓకే. మరి కీ వాల్యూ పేర్స్ అన్ని ఎక్కడ ఎందులో స్టోర్ అవుతాయి అట్లా అంటే మనకి ఇవన్నీ కూడా ఫ్లవర్ బ్రేసెస్ లోనే స్టోర్ అవుతాయి. సెట్, ఫ్రోజన్ సెట్, డిక్ట్, ఈ మూడు డేటా టైప్స్ కూడా వాటి యొక్క ఎలిమెంట్స్ ని ఫ్లవర్ బ్రేసెస్ లోనే స్టోర్ చేసుకుంటాయి. మరి మూడింటికి తేడా ఏంటంటే మనం ప్రాపర్టీస్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. కీ వాల్యూ పేర్స్ లో ఉందనుకో డేటా, ఆబ్వియస్లీ ఇది డిక్ట్ డేటా టైప్. అది అలా చెప్పేస్తారనమాట. ఓకే. సో కీస్ అనేది యూనిక్ గా ఉండాలి, బట్ వాల్యూస్ మాత్రం డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు, యూనిక్ గా అయినా ఉండొచ్చు, డూప్లికేట్స్ అయినా ఉండొచ్చు. అయితే ఇండెక్సింగ్ పరంగా చూసుకుంటే వాల్యూస్ మాత్రమే ఇండెక్స్డ్, అది కూడా కీస్ హెల్ప్ తీసుకుని ఇండెక్స్ చేస్తాం అన్నమాట. ఓకే. కీస్ ద్వారా మనం వాల్యూస్ ని ఇండెక్స్ చేస్తాం, బట్ కీస్ అనే ఇండెక్సింగ్ గా కాదు, వాల్యూస్ మాత్రమే ఇండెక్స్డ్. ఎలా అంటే కీస్ హెల్ప్ తీసుకుని మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు. రైట్. ఇకపోతే ఆ, ఇవి ఏవి మ్యూటబుల్ ఏవి ఇమ్యూటబుల్ అంటే కీస్ అనేవి ఫిక్స్డ్ అండి. ఓకే. బట్ వాల్యూస్ మాత్రం ఏదో మ్యూటబుల్, చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ఆ, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని మనం చేద్దాము. సో అప్పుడు మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అసలు డిక్ట్ డేటా టైప్ అంటే ఏంటని. రైట్. సో నేను ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేస్తున్నా. ఓకే. దానికోసం చూడండి ఏం వాడుతున్నా, ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్. నిన్న మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్ వాడితే అది డిక్ట్ టైప్ ని మాత్రమే తీసుకుంటుంది, ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తుంది, సెట్ క్రియేట్ చేయదు లేదా ఫ్రోజన్ సెట్ క్రియేట్ చేయదు. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాను. ఎగ్జిక్యూట్ అయింది. వేరియబుల్ ఎక్స్ప్లోరర్ లో మీరు చూస్తే నేమ్ ఆఫ్ ద వేరియబుల్ వచ్చేసేసి ఎంటీ అండర్ స్కోర్ డిక్ట్. టైప్ పరంగా చూడండి, ఇట్స్ డిక్షనరీ, అది డిక్షనరీ అండి. ఓకే. సైజ్ జీరో ఎందుకంటే ఇది ఎంటీ డిక్షనరీ కాబట్టి ఏమి ఎలిమెంట్స్ నింపట్లా, సో సైజ్ జీరో. ఓకేనా. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆ డిక్షనరీని ప్రింట్ చేస్తూ దాని యొక్క టైప్ కూడా ప్రింట్ చేస్తున్నా కన్సోల్ కి. ఎస్, ఇది డిక్షనరీ అండ్ టైప్ వచ్చేసి డిక్ట్. రైట్. సో లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందని చెప్పాను నిన్న. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? బ్లాక్ ఆఫ్ కోడ్. గుడ్. లైన్స్ ఆఫ్ కోడ్. సో నెక్స్ట్ టాపిక్ అదే కాబట్టి మనం ఆ, రేపు రేపు మనం ఫంక్షన్స్ గురించి కూడా నేర్చుకుంటాము. సో ఈ లోపల జస్ట్ ఇప్పటివరకు ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఫంక్షన్స్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అని గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్. సో లెంత్ ఫంక్షన్ అనేది మనకి దాని యొక్క సైజ్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ డిక్షనరీలో, ఎన్ని కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేస్తుంది. బట్ సైజ్ చూస్తే మనకి జీరో ఉంది, సో జీరో రిటర్న్ అయిపోద్ది. ఓకే. తర్వాత ఇలా కాదు అఖిల్, నేను ఒక డిక్షనరీ బిల్డ్ చేయాలి అంటే ఇదిగోండి కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ పేరు, ఇది ఒక పేరు, ఇది ఇంకొక పేరు, ఇది ఇంకో పేరు. ఎలా చెప్తున్నా అఖిల్ అంటే పేరుకి కామా ఉంటుందండి. కీకి వాల్యూకి కీకి వాల్యూకి మనకి కాలన్ ఉంటుంది. ఓకేనా. కీ మరియు వాల్యూకి మాత్రం కాలన్ ఉంటుంది. కీ వాల్యూ పేరుకి కామా ఉంటుంది. ఓకే. అది మీరు అబ్జర్వ్ చేయాలి. రైట్. సో నేను ఒక డిక్షనరీ బిల్డ్ చేస్తున్నా 3 కీ వాల్యూ పేర్స్తో. డన్. డిక్షనరీ వేరియబుల్ పేరు వచ్చి D1, ఇందులో డిక్షనరీ స్టోర్ అయింది. సైజ్ వచ్చేసి త్రీ. సైజ్ వచ్చేసి త్రీ. ఓకే. సో ఇదొక పేరు, ఇది ఇంకో పేరు, ఇది ఇంకో పేరు. రైట్. ఆ డిక్షనరీ నేను ప్రింట్ చేస్తున్న కన్సోల్కి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ డిక్షనరీతో పాటు టైప్ కూడా రావాలని పెట్టాను అక్కడ. సో రెండు కూడా ప్రింట్ అయిపోతాయి. ఇది డిక్షనరీ అండ్ టైప్ వచ్చేసి డిక్ట్. ఓకే. తర్వాత ఇంకొక డిక్షనరీ బిల్డ్ చేస్తున్నా, దానికి వేరియబుల్ D2 అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3, 4 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. ఓకే. మొత్తం 4 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి.
డిఫైన్ చేశాను, స్టోర్ చేశాను మన D2 వేరియబుల్లో, స్టోర్ అయిపోయింది. కొత్త డిక్షనరీ, సైజ్ వచ్చేసి 4. అఖిల్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తావా అంటే డబల్ క్లిక్ చేయండి దాని మీద. డబల్ క్లిక్ చేస్తే మనకి డిక్షనరీ ఓపెన్ అయింది. మనం ఏం మాట్లాడుకున్నాం? కీస్ అనేవి ఇండెక్స్డా అంటే కాదనుకున్నాం, బట్ వాల్యూస్ అనేవి ఇండెక్స్డా అంటే అవును అనుకున్నాం. వాల్యూస్ ని ఎలా ఇండెక్స్ చేయొచ్చు? కీస్ ద్వారా. సో కీస్ ని హెల్ప్ తీసుకుని ఇక్కడ చూస్తే మీరు ఇండెక్స్ ప్లేస్ లో కీస్ ఉన్నాయి. కీస్ హెల్ప్ తీసుకుని మనం వాల్యూస్ ని ఇండెక్స్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది కూడా క్లియర్. ఒకసారి ఆ డిక్షనరీని కూడా ప్రింట్ చేసి దాని యొక్క టైప్ కూడా చూద్దాం. అది కూడా సో లెంత్ ఫంక్షన్ యూస్ చేస్తున్నా. లెంత్ ఆఫ్ D1 అంటే మనకి 3 రావాలి, లెంత్ ఆఫ్ D2 అంటే 4 రావాలి. అట్లా ఎలా చెప్పేస్తున్నా అంటే 3 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి D1లో, 4 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి D2లో. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. సో అదే నేను కన్సోల్ ప్రింట్ చేసుకున్నాను అనమాట, లెంత్ ఫంక్షన్ యూస్ చేసుకుని. అంతే, అంతకుమించి ఏం లేదు. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేను మన వాల్యూస్, ఇప్పుడు D1లో, D1 అనేది డిక్షనరీ కదా. సో దాంట్లో వన్ ఆఫ్ ద కీ, ఒక కీ వచ్చేసి పేరు 10. అవును, 10. దానికి వాల్యూ ఏంటి? యాపిల్. యాపిల్ని అప్డేట్ చేస్తూ పైన యాపిల్ అని పెడుతున్నాను అనమాట. ఓకే, యాపిల్ని అప్డేట్ చేస్తున్నాను. యాపిల్ నాకు వద్దు, ఇంకా పైన యాపిల్ కావాలి దాని ప్లేస్లో. సో అలా అప్డేట్ చేయొచ్చా అంటే అప్డేట్ చేయొచ్చు. అదే మనం మాట్లాడుకుందాం. ఓకే, వాల్యూస్ అనేవి ఇండెక్స్డ్. ఓకే, వయా కీస్. ఓకే, అండ్ వాల్యూస్ అనేవి మ్యూటబుల్, చేంజ్ చేయగలం యూజింగ్ కీస్. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. ఐటమ్ అసైన్మెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది మ్యూటబుల్ అని చెప్పొచ్చు. చూడండి, ఇందాకటి వరకు 10 యాపిల్ ఉంది, ఇప్పుడు 10 పైనాపిల్ అయిపోయింది. ఓకే, తర్వాత క్లియర్ ఫంక్షన్ మనం ఆల్రెడీ నేను కొత్తగా చెప్పగల. సో దీనికోసం ఒక డిక్షనరీ బిల్డ్ చేస్తున్నా. ఓకే, సో ఐడి ఆఫ్ D1. ఐడి ఫంక్షన్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? ఐడి ఫంక్షన్ వచ్చేసి మనకి అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. మెమరీలో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. సో దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా కన్సోల్కి. ఇక్కడ చూడండి, ఇది అంతా డిక్షనరీ. ఇది డిక్షనరీ యొక్క అడ్రస్. ఓకే, రైట్. సో డిక్షనరీని, డిక్షనరీ మీద నేను క్లియర్ ఫంక్షన్ అప్లై చేస్తాను. క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని, అంటే డిక్షనరీ కాబట్టి ఇది డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసి ఎంప్టీ డిక్షనరీని ఇస్తుంది. చూడండి, ఎంప్టీ డిక్షనరీ అయిపోయింది. అంటే మెమరీలో ఉన్న ఈ పర్టికులర్ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? దెన్ కాపీ ఫంక్షన్. కాపీ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఏముంది, ఒక డిక్షనరీలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసుకుని, కీ వాల్యూ పేర్స్ అన్ని కాపీ చేసుకుని ఇంకొక డిక్షనరీకి ఇస్తుంది అనమాట. సో ఒక డిక్షనరీ సే D1లో నేను ఒక డిక్షనరీని స్టోర్ చేశాను. ఓకే, దాని సైజ్ వచ్చేసి 3. సో D1 డాట్ కాపీ అంట. సో D1 ఉన్న కంటెంట్ మొత్తం కాపీ అయ్యి అది D2లో స్టోర్ అవుతుంది వెళ్ళి. చూడండి, 3 సేమ్ కంటెంటా? అవును, సేమ్ కంటెంట్ అకి. ఇప్పుడు ఒక పని చేస్తాను, D1 యొక్క అడ్రస్ తీసుకొస్తా, D2 యొక్క అడ్రస్ తీసుకొస్తా. రెండు సేమా అంటే సేమ్ కాదు. బట్ D1లో D2లో ఉన్న కంటెంట్స్ ఏమా అంటే సేమ్. దీన్ని బట్టి ఏం అర్థమైంది మనకి? ఇప్పుడు D1కి D2కి నేను ఐడెంటిటీ ఆపరేటర్ వేస్తే మనకి ఫాల్స్ వచ్చేది, ఈజ్ ఆపరేటర్ వేస్తే కనుక ఫాల్స్ వచ్చేది. దాని యొక్క రీజన్ ఏంటంటే రెండిట్లో సేమ్ కీ వాల్యూ పేర్స్ ఉన్నంతటికీ, ఓకే, దాని యొక్క లొకేషన్, మెమరీలో ఉన్న అడ్రస్ మాత్రం వేరు. దీన్నే షాలో కాపీ అని కూడా అంటారు. ఓకే, షాలో కాపీ, డీప్ కాపీ అని ఒక 2 టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పైథాన్లో కాపీయింగ్ టాపిక్లో షాలో కాపీ, డీప్ కాపీ అని ఉంటుంది. డీప్ కాపీ చేసినప్పుడు ఏంటంటే కంటెంట్తో పాటు దాని యొక్క అడ్రస్ కూడా సేమ్ అయిపోద్ది అనమాట. సో అదొక డిఫరెంట్ టాపిక్, ఇప్పుడేం తీసుకురావద్దు దాన్ని. రైట్.
సో నెక్స్ట్ పాప్ ఫంక్షన్ మనకు తెలిసిందే. దానికోసం ఒక డిక్షనరీని బిల్డ్ చేశా. పాప్ ఆఫ్ 20 అంటున్నాం. సో 20 అనేది ఒక కీ కదా. ఓకే. సో 20 యొక్క కీ వాల్యూ పేరుని రిమూవ్ అయిపోద్ది అనమాట. చూడండి, అవుట్పుట్లో చూస్తే మనకి 20 కీ వాల్యూ పేరు లేదు. అలాగే 30 కూడా రిమూవ్ చేసేస్తుంది. లైన్ నెంబర్ 67 ఎగ్జిక్యూట్ చేయగానే చూడండి. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎస్బెర్రీ, అది రిమూవ్ అయిపోయింది. ప్రింట్ చేసినప్పుడు మొత్తం కీ వాల్యూ పేరే లేదు అసలు. అంటే పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు జనరల్గా ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తుంది. డిక్షనరీలో వచ్చేసి ఆ పర్టికులర్ కీ వాల్యూ పేరుని రిమూవ్ చేస్తుంది కంప్లీట్గా. అలాగే పాప్ ఆఫ్ 10. సో మనకి ఏకైక మిగిలింది ఒకే ఒక్క కీ వాల్యూ పేరు, అది 40 కివి అనమాట. ఓకే. మళ్ళీ ఇంకొక డిక్షనరీతో వస్తున్నాను, సేమ్ డిక్షనరీ. ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తా. మొత్తం ఇదిగోండి, మొత్తం 4 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అందులో. పాప్ ఐటమ్. పాప్ ఐటమ్ అంటే ఏంటి? పాప్ ఐటమ్ అంటే ఈ మొత్తం కీ వాల్యూ పేరుని రిమూవ్ చేసేస్తాను అనమాట. ఓకే. సో ఏదైతే మనం మెన్షన్ చేసామంటే లేదు. సో బై డిఫాల్ట్ లాస్ట్ కీ వాల్యూ పేరు రిమూవ్ చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఓకే, లాస్ట్ కీ వాల్యూ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట పాప్ ఐటమ్. ఓకే. అలాగే ఇంకొకసారి యూజ్ చేస్తున్నా. ఈసారి 30 ఎస్బెరీ అయిపోద్ది. ఓకే. తర్వాత ఐటమ్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఐటమ్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి ఓన్లీ యూనో మొత్తం ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కీ వాల్యూ పేర్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ అన్నిటిని కూడా రిటర్న్ చేస్తుంది మనకి అవుట్పుట్ గా. సో 10 యాపిల్, 20 మ్యాంగో, ఈ రకంగా మనకి అన్ని కీ వాల్యూ పేర్స్ వస్తాయి అవుట్పుట్ గా. చూడండి. అలాగే కీస్ ఫంక్షన్ వచ్చేసి మనకి డిక్షనరీలో ఉన్న అన్ని కీస్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇవన్నీ కీస్ అన్నమాట. ఓకేనా. అలాగే వాల్యూస్ ఫంక్షన్ వచ్చేసి వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. కీస్ ని రిటర్న్ చేస్తుంది. వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఐటమ్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఐటమ్స్ ఫంక్షన్ రెండింటిని రిటర్న్ చేస్తుంది. ఓకే, రైట్. ఒకసారి ఇండెక్సింగ్ కూడా ట్రై చేద్దాం డిక్షనరీ మీద. నేనేం చేస్తున్నా అంటే ఒక డిక్షనరీ బిల్డ్ చేశా. అందులో దాని యొక్క కీస్ చూద్దాం ఒకసారి. K1, K2, K3. ఓకే. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నెస్టెడ్ డిక్షనరీ. ఎలా? K1 కి వాల్యూ 123, ఒక నంబర్ ఇంటీజర్. బట్ K2 కి వాల్యూ మాత్రం ఒక లిస్ట్. అలా ఇవ్వచ్చు అట్లంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. వాల్యూస్ మ్యూటబుల్ కదా, లిస్ట్ కూడా మ్యూటబులే. ఓకే. సో వాల్యూగా నేను ఒక లిస్ట్ ని ఇవ్వచ్చు, నో వరీస్. బట్ K3కి వాల్యూ చూడండి ఒకసారి వెళ్ళి. K3కి వాల్యూయే ఒక డిక్షనరీ. మళ్ళీ ఆ డిక్షనరీలో చూస్తే ఇన్సైడ్ కీ అనేది ఒక కీ. ఓకే. ఇన్సైడ్ కీకి వాల్యూ వచ్చేసి 100. సో కొంచెం ట్రిక్కీ బట్ సింపుల్, అర్థం చేసుకుంటే సింపుల్. చూడండి ఒకసారి ఆ డిక్షనరీ మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నా కన్సోల్కి. రైట్. సో డిక్ట్ ఆఫ్ K1 అంటే ఏం ప్రింట్ అయింది? ఇండెక్సింగ్ కాన్సెప్ట్. మనం జనరల్గా ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ద్వారా మనం ఎలిమెంట్స్ ని రాబట్టగలం, అవునా? బట్ డిక్షనరీలో కీస్ ని వాడి ఆ ఎలిమెంట్స్ ఆ వాల్యూస్ ని రాబట్టగలం. 123. డిక్ట్ ఆఫ్ K2 అంటే ఏమొస్తుంది? మొత్తం లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఎప్పుడు కూడా ఒక నెంబర్ అలా కాదు, ఏదైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ మొత్తం మనకి అవుట్పుట్ వస్తుంది. లిస్ట్ ఆఫ్ 8, 9, 10 అని వస్తుంది. డిక్ట్ ఆఫ్ K2 ఆఫ్ 1. ఇదేంటిది అంటే K2లో మనకి లిస్ట్ ఉంది కదా వాల్యూగా. సో దాంట్లో ఫస్ట్ పొజిషన్ అన్నమాట. ఇండెక్స్ నెంబర్ 1 పొజిషన్, 8 0 పొజిషన్ ఉంది, 9 పొజిషన్ 1లో ఉంది. సో
K2 of 1 అంటే మనకి 9 వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇండెక్సింగ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ తప్ప ఇక్కడ కొత్తగా ఏం లేదు. Dict of K3 అంటే ఎంటైర్ ఆ డిక్షనరీ నెస్టెడ్ డిక్షనరీ ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. రైట్. Dict of K3 of inside key అంటే K3లో ఇన్సైడ్ కీ అని మళ్ళీ మెన్షన్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ మనకు అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడతో మనకి ఏంటంటే ఈ డిక్షనరీస్ టాపిక్ కూడా మనకి అయిపోయింది. సో డిక్షనరీస్ జనరల్గా మ్యాపింగ్స్ అని కూడా అంటారు. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో డేటా టైప్స్ అనే టాపిక్ అయిపోయింది పైథాన్లో. మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ ఆన్ చేయకపోతే మనం నేర్చుకునేదంటూ ఏమి ఉండదు. రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ పైథాన్లో ఏం చేస్తాయంటే ఇప్పుడు ఆ, అవి మనకి కొన్ని బ్లాక్ ఆఫ్ కోడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడింది అనమాట. ఓకే. ఒక కండిషన్ ద్వారా, ఓకే, ఇప్పుడు ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ రైట్ అయితే ఇది చేయి, లేదు ఈ కండిషన్ తప్పైంది అనుకోండి ఇది చేయి అని మనం క్లియర్గా రాస్తాం అనమాట కోడ్లో. ఓకే. జనరల్గా మనం ఏం చెప్తాం, 18 ఇయర్స్ ఉంటే కానీ మనం ఇండియాలో 18 ఇయర్స్ ఉంటే కానీ మనం రైట్ టు ఓట్ రాదనమాట. సేమ్ అదే ప్రాసెస్. ఎండ్ యూజర్ దగ్గర నుంచి ఏంటి ఏజ్ తెచ్చుకో ఫస్ట్. ఓకే. వాళ్ళ ఏజ్ ఎంటర్ చేస్తారు. 18 కన్నా ఏజ్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఓట్ యాక్సెస్ ఇవ్వు. ఓకే. వాళ్ళు ఓట్ వేయడానికి అర్హతలు అని చెప్తాం. అదే కనుక 18 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు కూడా ఓటీపీ ఇచ్చేస్తామా? కాదు కదా. వీళ్ళని ఏం చెప్తామంటే వీళ్ళకి ఒక మెసేజ్ పంపిస్తాం అన్నమాట. ఏమని, మీకు ఇంకా ఏజ్ లిమిట్ రాలేదు, సో వచ్చినప్పుడు మాత్రం మీకు ఓట్ యాక్సెస్ వస్తుందని చెప్తాం అన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే కండిషన్ ఏంటి ఇక్కడ, 18 ఏళ్ళు. కండిషన్ ద్వారా మనకి కొన్ని ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే. సో అది కంట్రోల్ చేయడానికే మనకి స్టేట్మెంట్స్, దీన్నే కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అయితే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఒకదాని తర్వాత ఒకటి చాలా అంటే చాలా ఈజీ టాపిక్ ఇది. ఎందుకంటే మనకు కండిషన్ అర్థమైందంటే చాలు, మనకి ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నుంచి కొత్త టాపిక్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇండెంటేషన్ అనే ఒక టాపిక్ నేర్చుకుంటాము. అసలు ఇండెంటేషన్ అంటే ఏంటంటే, ఇండెంటేషన్ అంటే మనకి, ఓకే చెప్తాను మొత్తం ఒక్కసారిగా చెప్తాను. ఫస్ట్ టాపిక్ తీసుకుందాం. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ స్టేట్. అవునా? ఎస్. అసలు ఇఫ్ స్టేట్మెంట్ వల్ల ఏంటి ఉపయోగం ఏంటి? ఏదైనా ఒక కండిషనే ఉంది మనకి, చెక్ చేయాల్సిన ఒక కండిషన్. ఓకే. అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తాం అనమాట. సో అది ఎలా ఉంటుందంటే దాని సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కీవర్డ్ యూస్ చేసి దాని పక్కనే కండిషన్ రాస్తాం. తర్వాత ఇది కండిషన్ అని చెప్పేసి మనం కాలన్ పెడతాం అన్నమాట. ఇలా కాలన్ పెట్టినప్పుడు పైథాన్ ఇంటర్ప్రిటర్కి అర్థమైంది. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి ఇండెంటేషన్ స్టార్ట్ అయింది అనేసి. అంటే ఇండెంటేషన్ అంటే ఇక్కడ చూసారా, కొంచెం స్పేస్ వదిలేం, దీన్నే ఇండెంటేషన్ అంటారు. ఇండెంటేషన్ అంటే ఈ స్పేస్ ని ఇండెంటేషన్ అంటారు. ఓకే. ఈ స్పేస్ ఎంత ఉండాలి అఖిల్ అంటే బై డిఫాల్ట్ 4 స్పేసెస్ ఉంటాయి. బై డిఫాల్ట్ 4 స్పేసెస్ ఉంటాయి, లేదా 1 ట్యాబ్ స్పేస్ అంటాం. ఓకే. సో జస్ట్ ఈ కాలం ఇవ్వగానే మనం ఎంటర్ కొట్టగానే 4 స్పేసెస్ బై డిఫాల్ట్గా వదిలేస్తుంది. ఓకే. వదిలేసి
మనం రిమైనింగ్ కోడ్ రాయొచ్చు అనమాట, ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో. ఇది ఎప్పుడు పనిచేస్తుంది, ఎప్పుడు ఈ లోపలికి వెళ్ళింది అంటే, ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు అనుకోండి, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, స్కిప్ అయిపోద్ది, సింపుల్గా స్కిప్ అయిపోద్ది. ఓకే. సో ఇండెంటేషన్ అంటే మనకి ఈ ఫస్ట్ స్పేస్ ఏదైతే చూస్తున్నారో దీన్నే ఇండెంటేషన్ అంటారు. ఓకే. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ, ఈ ఇండెంటేషన్ ఉంటేనే పైథాన్ ఇంటర్ప్రిటర్కి అర్థమైంది అనమాట. ఓకే, ఈ కింద లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఇఫ్ స్టేట్మెంట్ కింద వస్తాయి అనేసి అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే. వన్స్ ఈ స్పేస్ మెయింటైన్ చేయట్లా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాసామనుకోండి కోడ్, ఓకే, అది ఆ లైన్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ కింద రాదు. ఓకే, అది మీరు గమనించాలి. ఓకేనా. రైట్. సో నేను ఏం చేస్తున్నా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అయితే అఖిల్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు 4 స్పేసెస్ పెట్టాలా? నేను 3 స్పేసెస్ పెడతాను అఖిల్, పర్లేదా? లేదు, ఇంకోళ్ళు వచ్చి నేను 2 స్పేసెస్ పెడతాను అఖిల్, పర్లేదా అంటే లేదు, ఏదైనా పెట్టచ్చు, బట్ మినిమం 1 స్పేస్ అయితే పెట్టాలి. స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ నుంచి 1 స్పేస్ అయితే ఖచ్చితంగా వదిలి నెక్స్ట్ లైన్స్ అన్ని కూడా రాయాలి. ఓకే, అర్థమైంది అఖిల్. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అఖిల్, ఇది ఒక్కటి చెప్పేసి అంటే, ఓకే ఏంటాడు, ఫస్ట్ లైన్ ఇఫ్ కండిషన్ రాసాక ఫస్ట్ లైన్కి నేను 1 స్పేస్ వదిలేసి, ఓకే, నా కోడ్ రాశాను. ఓకే. సెకండ్ లైన్కి మళ్ళీ సేమ్ 1 స్పేస్ కాకుండా నేను 2 స్పేసెస్ వదిలా, 2 స్పేసెస్ వదిలి కోడ్ రాశాను. ఓకే. ఇలా వ్యాలిడ్ అయినా, ఒకదానికి ఒక స్పేస్ ఇంకో దానికి ఇంకో స్పేస్ ఇస్తే వ్యాలిడ్ అయినా అంటే ఇది ఇన్వాలిడ్ కింద వస్తుంది. ఫస్ట్ లైన్కి ఎన్నైతే స్పేసెస్ ఇస్తామో అక్కడి నుంచి ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇవ్వాలి. ఓకే. నువ్వు ఇవ్వాలనుకుంటే ఏంటి, 1 స్పేస్ ఇచ్చి రాయొచ్చు, లేదనుకుంటే 2 స్పేస్ ఇచ్చేసి రాయొచ్చు, 3 స్పేసెస్. బట్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే పైథాన్ బై డిఫాల్ట్ 4 స్పేసెస్గా తీసుకుంటుంది. లేదంటే దీన్నే 1 ట్యాప్ స్పేస్ అని కూడా అంటారు. ఓకే. సో ఈ స్పేస్నే మనం ఇండెంటేషన్ అంటాం. చాలా వరకు ఎర్రర్స్ ఇండెంటేషన్ వరకే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే వెళ్దాం, మీకు అర్థమైపోద్ది. ఓకేనా. సో ఫస్ట్ ఒక కండిషన్ తీసుకున్నా, ఒక వేరియబుల్ తీసుకున్నా ఎక్స్ అని. దాంట్లో ఏం స్టోర్ చేస్తున్నా, 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నా. ఇది సింపుల్, ఏముంది ఇందులో, ఎక్స్ దాంట్లో 10 అనే ఒక వాల్యూని స్టోర్ చేశా. ఎటువంటి వాల్యూ, ఇంటీజర్. ఇదంతా మనం వేరియబుల్స్ లో నేర్చుకున్నాం లైట్. అయితే ఇప్పుడు ఒక ఇఫ్ స్టేట్మెంట్ ని డిఫైన్ చేస్తాం. ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి, సింటాక్స్ అంటే రూల్స్ ఫ్రెండ్స్. ఓకే. దాన్ని మనం బ్రేక్ చేయకూడదు, ఉన్న పలంగానే రాయాలి. బ్రేక్ చేస్తే కనుక ఎర్రర్ వస్తుంది. ఓకేనా. ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ఏంటి, అసలు సింటాక్స్ ఏంటి, ఇఫ్ కీవర్డ్. ఓకే, ఇఫ్ కీవర్డ్ తర్వాత ఏం పెట్టాలి, కండిషన్ పెట్టాలి. ఓకే, నా కండిషన్ ఏంటంటే ఎక్స్ అనేది 5 కన్నా ఎక్కువ అయితే, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 కన్నా ఎక్కువ ఉంటే కనుక, ఓకే, ఎక్స్ 5 కన్నా ఎక్కువ, అవును, 10 అనేది 5 కన్నా ఎక్కువ. మీరు చూడండి, నేను యాజ్ ఇట్ ఈజ్ రాశా, కోలన్ కోలన్. ఓకే. తర్వాత ఇది ఇండెంటేషన్ అన్నమాట. చూడండి, 1 2 3 4 స్పేసెస్. లేదా ఒకసారి నువ్వు అదే ఎంటర్ మీద క్లిక్ చేసి చూడంటే, ఎంటర్ మీద క్లిక్ చేసినా సేమ్ బై డిఫాల్ట్ 4 స్పేసెస్ వదిలేస్తుంది. లేదనుకుంటే దీన్నే 1 ట్యాప్ స్పేస్ అని కూడా అంటారు. ఓకే. సో ఏమంటానంటే ఎక్స్ అనేది 5 కన్నా ఎక్కువ అయితే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. ఏమని రాసి అక్కడ, ప్రింట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అనేది ప్రింట్ అవ్వాలి. అవును. సో ఒకసారి అది ఎగ్జిక్యూట్ చేస్తా, అండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా మొత్తం బ్లాక్ మొత్తం ఒకేసారి చేయాలి. ఇదొక లైన్ ఇదొక లైన్గా చేస్తే అవ్వదు. ఓకే. మొత్తం కోడ్ ఒకేసారి సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 5. అసలు ఈ లైన్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వదు.
అబ్బా, అఖిల్ భలే చెప్తావు అసలు. ఒక్కసారి ఏదైనా కండిషన్ ఫాల్స్ అయ్యి అప్పుడు చూపించు. ఇక్కడే పెట్టా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇంకొక వేరియబుల్ తీసుకుని దాంట్లో 30 అనే ఒక ఇంటీజర్ని స్టోర్ చేశాను. ఇఫ్ టెంపరేచర్, టెంప్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్, టెంప్ గ్రేటర్ దాన్ 35, ప్రింట్ ఇట్స్ అ వార్మ్ డే అని చెప్తున్నా. ఓకే, ప్రింట్ ఇట్స్ అ వార్మ్ డే అని చెప్తున్నా. 30 గ్రేటర్ దాన్ 35 కాదే, ఫాల్స్. సో ఇప్పుడు రన్ చేసి చూస్తాము ఏమైందో చూద్దాం. అర్థమైందా సీన్? ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వలేదు కాబట్టి ఈ నెక్స్ట్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్ లో, ఆ బ్లాక్ లో ఉన్న లైన్స్ అన్నీ కూడా స్కిప్ అయిపోతాయి. ఏమైనా ప్రింట్ అయిందా ఇక్కడ ఇందాకలాగా? లేదే. ఓన్లీ రీజన్ వచ్చేసేసి కండిషన్ సాటిస్ఫై అవ్వాల, కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి అదేమీ ప్రింట్ చేయదు, ఏమీ కూడా ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, రైట్. పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ అని ఇచ్చాను. పాస్వర్డ్ ఒక స్ట్రింగ్ ని స్టోర్ చేసుకుంటున్నా. రైట్. ఇఫ్ లెంత్ ఆఫ్ పాస్వర్డ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8, లెంత్ అంటే పాస్వర్డ్ యొక్క లెంత్ 8 లేదా 8 కన్నా ఎక్కువ ఉంటే కనుక ప్రింట్ పాస్వర్డ్ మీట్స్ లెంత్ రిక్వైర్మెంట్. అవును, 8 కన్నా ఎక్కువ ఉంది, 9 ఉంది మన కేసులో. సో అప్పుడు మనకి ఇది ప్రింట్ అయింది అనమాట. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది నేర్చుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతారు? మనకి ఏదైనా ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయాలి. ఇక్కడ ఎన్ని కండిషన్స్ చెక్ చేస్తున్నాం? ఒక కండిషన్. ఎప్పుడైనా మనకి ఒక కండిషన్ చెక్ చేయాలంటే కనుక మనం ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తాం. అఖిల్ అలా కాదు, మనకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంకొకటి కూడా చేయాలి. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకేం చేస్తుంది అంటే చేయట్లేదు కదా. సో అలా చేయాలి అనుకుంటే మనం ఇఫ్ ఎల్ స్టేట్మెంట్కి వెళ్తాం ఫ్రెండ్స్. ద సెకండ్ టైప్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్న రెండో టైపే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఏంటంటే సేమ్ సింటాక్స్, సేమ్ సేమ్ ఇఫ్ కండిషన్ బ్లాక్ ఏదైతే ఉందో అదే పెట్టేసుకుని నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఎల్స్ బ్లాక్ లో ఏముంటది? ఇంకొక కోడ్ రాసేసి ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయిందంటే ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోద్ది. ఈ కంప్లీట్ కోడ్ స్కిప్ అయిపోయి ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోద్ది. ఎల్స్ బ్లాక్ లో ఉన్న లైన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఎక్స్ లో 10 స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 15, ఎక్స్ అనేది 15 కన్నా ఎక్కువ అయితే, పెద్దదైతే అప్పుడు ప్రింట్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ 15 అంటున్నా. 10 అనేది 15 కన్నా ఎక్కువ కాదే. ఓకే, సో ఇది ఫాల్స్, ఈ కండిషన్ ఫాల్స్. సో అప్పుడు ఎల్స్ బ్లాక్ వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్ వచ్చి ఈ కండిషన్ ఏదైతే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉందో ఎల్స్ బ్లాక్ కింద అది ఎగ్జిక్యూట్ అయింది. ఎక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 15 అనేది ప్రింట్ అయింది. ఒకసారి రన్ చేస్తుందామా? అన్ని సెలెక్ట్ చేసుకున్న ఒకేసారి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 15 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? రైట్. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు -5. ఒక నంబర్ తీసుకుంటున్నా. ఓకే, నంబర్ అనే వేరియబుల్, దాంట్లో -5 అనే ఒక ఇంటీజర్ ని స్టోర్ చేస్తాం. రైట్. ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ప్రింట్ పాజిటివ్ నెంబర్. సో కండిషన్ ఫాల్స్. ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. -5 అనేది 0 కన్నా పెద్దది కాదు, లేదా 0 కూడా కాదు. సో ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయితే ఎల్స్ బ్లాక్ ఏముంది? నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? సో నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్మిన్. యూజర్ నేమ్ అడ్మిన్. ఇదే బ్యాక్ ఎండ్ లో రాసేది. ఇఫ్ ఎల్స్ కోడ్స్ రాస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ ఎల్ కండిషన్స్ రాస్తారు. అడ్మిన్ అని కనుక వస్తే యూజర్ నేమ్, యాక్సెస్ ని గ్రాంట్ చేయండి, అంతకు మించి ఏది వచ్చినా కానీ యాక్సెస్ డినై చేయండి అనేసి ఒక మెసేజ్ వెళ్ళాలి, ప్రింట్ అవ్వాలి.
యాక్సెస్ గ్రాంటెడ్. ఓకేనా? సో ఇలా చూసుకున్నట్లయితే మనకి యాక్సెస్ గ్రాంటెడ్ అనేది ప్రింట్ అయిపోద్ది. రైట్. సో టూ కండిషన్స్ మనకి ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఒక కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకోటి ఏదో ఒక ఆల్టర్నేటివ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడుతున్నాం, బాగానే ఉంది. అదే ఇలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అలాంటి పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి వెళ్తాం అనమాట. ఓకే, ఎల్స్ స్టేట్మెంట్స్కి వెళ్తాం. ఎల్ స్టేట్మెంట్స్లో ఏముంటుందంటే మల్టిపుల్ కండిషన్స్ పెట్టచ్చు. సో పై నుంచి వస్తుంది సింటాక్స్, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇమీడియట్గా ఆ బ్లాక్ లో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, రెస్ట్ ఆఫ్ ద టూ ఎన్ని అయితే బ్లాక్స్ ఉంటాయో అవన్నీ స్కిప్ అయిపోతాయి. అదే కనుక ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్ఇఫ్ బ్లాక్ వస్తుంది. ఓకే, ఎల్ఇఫ్ బ్లాక్ లో ఉన్న కండిషన్ ని చెక్ చేసుకుంటుంది అనమాట. ఎల్ఇఫ్ బ్లాక్ కండిషన్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అయితే ఓన్లీ ఎల్ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎల్ఇఫ్ బ్లాక్ లో ఉన్న కండిషన్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, సింపుల్ గా ఎల్స్ బ్లాక్ వచ్చి ఇక్కడ ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, కాన్సెప్ట్ అయితే సేమ్, సింపుల్. ఓకే, ఒక 2-3 టైమ్స్ మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలన్నమాట. ఎట్లా, డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ ఇండెంటేషన్ ఇవన్నీ కూడా మీరు అలవాటు చేసుకుంటే కనుక ఈజీగా అర్థమైపోయే కాన్సెప్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది. ఓకే, సో ఒక చిన్న ఇఫ్ బ్లాక్ ట్రై చేద్దాము. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అంటున్నా. సో 20ని ఏజ్లో స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 18, ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంటే, 18 కన్నా తక్కువ కాదు. సో ఈ కండిషన్ ఫాల్స్ ఇక్కడికి వస్తుంది. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18, అప్పుడు ఇది ప్రింట్ అవ్వాలనుకుంటుంది. ఇది కూడా కాదు. సో ఎల్స్ బ్లాక్ మాత్రం ప్రింట్ అయిపోతుంది అనమాట, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మొత్తం ఒకేసారి రన్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్నాం. సో అడల్ట్ అనేది ప్రింట్ అయిపోయింది. అడల్ట్. ఓకే, నెక్స్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 85 అంట. స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 85 అంట. ఓకే, తర్వాత ఓకే ఇఫ్ ఎల్ బ్లాక్ పెట్టా ఏంటి, స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. 85 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఫాల్స్, ఇది కూడా పోయింది. స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75, ఎస్, ఇది ట్రూ. సో సింపుల్ గా ఈ ఎలిఫ్ బ్లాక్ లోకి వెళ్ళిపోయి ఆ బ్లాక్ లో ఉన్న లైన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏమి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇక్కడ ఏమని రాస్తుంది, ప్రింట్ గ్రేడ్ బి అని ఉంది. సో గ్రేడ్ బిని ప్రింట్ చేసేస్తుంది అనమాట సింపుల్ గా. అంతే ఫ్రెండ్స్, సింపుల్ గా అది అయిపోతుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. శాలరీ అనేది 4000 అని స్టోర్ చేస్తున్నాం ఒక ఇంటీజర్. ఇఫ్ శాలరీ గ్రేటర్ దాన్ 5000, శాలరీ గ్రేటర్ దాన్ 5000, 4000 గ్రేటర్ దాన్ 5000 ఫాల్స్. లేదు. 3000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000, శాలరీ కనుక ఈ రేంజ్ లో ఉంటే అప్పుడు ఏమని ప్రింట్ చేయాలి, ఎలిజిబుల్ ఫర్ స్టాండర్డ్ బెనిఫిట్స్ అని ప్రింట్ చేయమని. 4000 ఆబ్వియస్గా ఈ రేంజ్ లోనే ఉంటుంది. సో ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఎలిఫ్ బ్లాక్ ఉన్న లైన్స్ ఆఫ్ కోడ్ ని ప్రింట్ చేస్తుంది అనమాట, ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఒక్కసారి ఇది రన్ చేసి పెడతాను మీకోసం. రైట్, ఎలిజిబుల్ ఫర్ స్టాండర్డ్ బెనిఫిట్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? సో మనం ఇఫ్ స్టేట్మెంట్స్ చూసాం, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ చూసాం, ఎల్ స్టేట్మెంట్స్ కూడా చూసాం. ఓకే, సో ప్రాబబ్గా మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో ఉన్న సింటాక్స్ సేమే. అక్కడ అంటే ఎఫ్కి ఇఫ్ ఎల్స్ కి తేడా ఏంటంటే ఇఫ్ లో ఒక్క స్టేట్మెంటే యూస్ చేస్తున్నాం, ఒక్క కండిషన్ యూస్ చేస్తున్నాం. అది ఫాల్స్ అయితే మాత్రం మనం ఎల్స్ బ్లాక్ లో ఏం లేదు కాబట్టి, అసలు ఎల్స్ బ్లాక్ లేదు కాబట్టి ఆ కంప్లీట్ ఇఫ్ కండిషన్ అనేది స్కిప్ అయిపోతుంది. బట్ ఇఫ్ ఎల్స్ అలా కాదు. ఇఫ్ కండిషన్ లో ఉన్న అది ఏదైతే ఇఫ్ స్టేట్మెంట్ లో ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదో ఇమీడియట్ గా ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ మొత్తం బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్స్ ఉంటే మనం ఇఫ్ ఎల్స్ కి ప్రొసీడ్ అవుతాం అనమాట.
అయితే 3 టైప్స్ నేర్చుకున్నాం కండిషనల్ స్టేట్మెంట్స్లో. ఫోర్త్ వన్ వచ్చేసేసి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు అనమాట. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, నెస్టెడ్ టపుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, నెస్టెడ్ డిక్షనరీ అంటే ఏంటో తెలుసుకున్నాం. అవునా? అవును. సో నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ లోపల లిస్ట్. అవునా? ఎస్. నెస్టెడ్ డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ ఉంటుంది, నెస్టెడ్ డిక్షనరీ అంటారు. ఇప్పుడు అదే పరంగా చూస్తే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ లోపలే ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటారు. ఓకే. చూడండి, ఇది ఒక ఇఫ్ స్టేట్మెంట్, దాని లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. సో ఇది ఒక నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని అంటారు అనమాట. ఓకే. కండిషన్స్ అన్ని సేమ్ అండి. ఈ ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చేసేసి ఎల్స్ బ్లాక్ ఇక్కడ ఉంది, మనం ఇండెంటేషన్ మాత్రం మిస్ చేయకూడదు. ఈ ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ఓకేనా? రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటున్నాం. ఓకే. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5, ఎక్స్ అనేది 5 కన్నా ఎక్కువ ఉంటే, అవును, 10 అనేది 5 కన్నా పెద్దది, ఇది కండిషన్ ట్రూ. ట్రూ అయితే మాత్రమే లోపలికి వెళ్ళింది, ట్రూ అవ్వకపోతే మొత్తం స్కిప్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే. సో ట్రూ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి ఇఫ్ ఎక్స్ పర్సంటేజ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దీని అర్థం ఏంటి? 10. ఓకే. పర్సంటేజ్ అంటే మాడ్యులస్ ఆపరేటర్, 2 అంటే, సో ఎప్పుడైతే మనం 10ని 2తో డివైడ్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ 0 వస్తే కనుక దాని అర్థం ఇదే. ఈజ్ ఈక్వల్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ కదా. సో ఆ రిమైండర్ 0 అయితే, ఓకే, అప్పుడు ఈ కండిషన్ కూడా ట్రూ అయితే మాత్రమే ప్రింట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ అండ్ గ్రేటర్ దాన్ 5 అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. సో ఈ కండిషన్ మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో మనకి ప్రింట్ అయింది, ఎందుకంటే రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 ఇవ్వట్ల, 1 ఇస్తా. 1 ఇస్తే అవుతుందో లేదు? అవుతుందా? స్కిప్ అయిపోద్ది, ఏది ప్రింట్ అవ్వదు. ఎందుకు? ఇక్కడే కండిషన్ సాటిస్ఫై అవ్వట్లా. 1 అనేది 5 కన్నా ఎక్కువ కాదే మరి. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఒక నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే. సో ఆబ్వియస్లీ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. రైట్. అలా కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్దాం. గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని రాస్తాం. ఓకే. గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని రాసినప్పుడు అంటే ఒక స్ట్రింగ్ ని స్టోర్ చేశాను అనమాట వేరియబుల్ గ్రేడ్లో. సో ఇక్కడ ఒక నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ పెట్టా. ఎట్లా అంటే ఇఫ్ ఎల్ఇఫ్ లో ఎల్ఫ్ ఇఫ్ పెట్టా. ఓకే. ఇక్కడ చూడండి, ఇఫ్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, గ్రేడ్ ఏనా కాదు, ఏ అయితే ప్రింట్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ ప్రింట్ చేస్తుంది. కానీ ఇది కాదు కదా, కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎల్ఇఫ్ లోకి వెళ్ళింది. ఎల్ఇఫ్ లో ఏమని పెట్టాము? గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు బి. సో గ్రేడ్ కనుక బి అయితే, అవును బిఏ, మన కేసులో కూడా బిఏ ఉంది. ఇఫ్ ట్రూ ప్రింట్ గుడ్ జాబ్. సో కండిషన్ అనేది ట్రూ అని పెట్టేస్తా అంటున్నా. సో ప్రింట్ గుడ్ జాబ్ అనేది ప్రింట్ అయింది అనమాట. సో ఎల్స్ బ్లాక్ ఇమీడియట్ గా స్కిప్ అయిపోద్ది. ఒకసారి రన్ చేస్తుందాం. ఇదిగోండి. అర్థమైందా? సో కండిషన్, ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ మాత్రమే ఇది వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఓకే. ఆ కండిషన్ ఉన్న పర్టికులర్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. రిమైనింగ్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఓకే, ఆ బ్లాక్స్ లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా వీటికి సంబంధం ఉండదు. ఓకే. అందుకనే కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నారు. ఒక కండిషన్ బేస్ చేసుకుని సమ్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఫ్లో ఉంటుంది ఎగ్జిక్యూషన్ పరంగా. రైట్. ఇది కొంచెం పెద్దదని చెప్పచ్చు, మరీ అంత పెద్దది కాదు. బట్ చూసుకున్నట్లయితే మనం రెండు వేరియబుల్స్ వాడుతున్నాం. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 40,000,
ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30. రెండు డిఫైన్ చేసాను, స్టోర్ చేశాను మొత్తానికి. ఇఫ్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 30,000, అవును. 40,000 గ్రేటర్ దాన్ 30,000, అవును. ఓకే. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 40, 30 is less than 40, ఇది కూడా ట్రూ. ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ యంగ్ అచీవర్స్ ప్రోగ్రామ్, ఇది ప్రింట్ అయిపోద్ది. ఓకే. సో ఒక్కసారి రన్ చేసి చూపిస్తా. రెండు కండిషన్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి మనకి ఇమీడియట్ గా లైన్ నెంబర్ 136 ప్రింట్ అయిపోద్ది. ఇది ఓకే. అఖిల్ 30 కాదు, 50 చెయ్యి. ఇప్పుడేమైందో చెప్పాలి. మీరే చెప్పాలి. ఏం చేసాం? ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటే కండిషన్ సాటిస్ఫై అవుతుందా, సాటిస్ఫై అవుతుంది, సో లోపలికి వెళ్ళింది. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా, సాటిస్ఫై అవ్వట్లా, సో ఇఫ్ బ్లాక్ స్కిప్ చేస్తుంది, ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ బ్లాక్ ఏముంది? ఎలిజిబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్, అది మాత్రమే వస్తుంది అనమాట అవుట్పుట్. సో చూద్దాం, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అది క్లియరా? సో అదే మన రిక్వైర్మెంట్ బట్టి మనం కండిషన్స్ రాసుకుంటే ఆ కండిషన్స్ బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ జనరేట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా? అది మీరు అబ్జర్వ్ చేయాలి. రైట్. ఒక్కసారి రోజు కొట్టేస్తా. ఓ మై గాడ్, ఏంటిది ఎంత ఉందనుకోవద్దు, బట్ చాలా అంటే చాలా ఈజీ. కొంచెం తగ్గిస్తా. రైట్. సో మొత్తం నేను ఎన్ని 4 వేరియబుల్స్ తీసుకున్నా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 50,000, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 45, క్రెడిట్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 700, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసి ఫుల్ టైం. సో ఈ మొత్తం తీసుకుని ఒక పెద్ద ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ని బిల్డ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇఫ్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 30,000, అవును, కండిషన్ సాటిస్ఫై అయింది. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 40, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇండెంటేషన్ అనమాట. ఫస్ట్ దానికి 4 స్పేసెస్ ఉంటాయి. ఓకే. అలాగే సెకండ్ దానికి చూడండి, 1 2 3 4. ఇఫ్ కి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఓకే. సో థర్డ్ ది సెకండ్ దానికి వదలాలి, ఫస్ట్ దానికి వదలాలి, అలా. రైట్. అదే స్పేస్ మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 40, 40 కన్నా తక్కువ ఏజ్ కాదు, 45 ఇస్ నాట్ లెస్ దాన్ 40. సో ఇది స్కిప్ అయిపోద్ది, ఇది మొత్తం స్కిప్ అయిపోద్ది, ఇక్కడికి వచ్చేస్తుంది, ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఇఫ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇస్ ఫుల్ టైమ్, అవును, ఫుల్ టైమ్. ఇఫ్ క్రెడిట్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 700, అవును, 700కి ఈక్వల్స్. సో ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ లోన్ ప్రోగ్రామ్, ఇది ప్రింట్ అవుతుంది. ఓకే. ఒకసారి రన్ చేసి చూపిస్తా. రన్ చేసినప్పుడు మాత్రం నేను ఇప్పటివరకు చెప్తానే ఉన్నా, కంప్లీట్ ఆ బ్లాక్ మొత్తాన్ని కూడా, ఆ కండిషనల్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని అప్పుడు మాత్రమే రన్ చేయాలి. చూడండి, మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే వచ్చింది. అది ఇలా కాదు, ఒక పని చేయి, ఇది 600, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పు. ఓకే, 600 జరిగిద్దా? రైట్. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, తర్వాత ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, సో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఫుల్ టైమ్ అని అవును, ఇది కూడా సాటిస్ఫై అయింది. బట్ 600 క్రెడిట్ స్కోర్ అనేది 600 కన్నా ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ ఎల్స్ బ్లాక్ లో ఉన్నది ప్రింట్ అయింది అనమాట. క్రెడిట్ స్కోర్ టూ లో ఫర్ లోన్ ఎలిజిబిలిటీ డెస్పైట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రింట్ అయింది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం అది చూసుకుని చేస్తే సరిపోద్ది అనమాట. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఆ, ఈ కండిషనల్ స్టేట్మెంట్ ని బిల్డ్ చేసుకుని, ఓకే, మన రిక్వైర్మెంట్ అచీవ్ చేసుకునేలాగా బిల్డ్ చేసుకుంటే మాత్రం సరిపోద్ది. బట్ ఇవి మెయిన్ గా ఫోకస్ చేయాల్సిన 2 థింగ్స్, ఒకటి సింటాక్సిస్, రెండు వచ్చేసి ఇండెంటేషన్. ఓకే. సో ఈ రెండు కనుక మనం రైట్ వేలో అర్థం చేసుకుంటే మాత్రం కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది చాలా అంటే చాలా ఈజీ టాపిక్. ఓకే. సో ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లూప్స్ అన్నమాట.
ఈ నెక్స్ట్ టాపిక్ మనం ప్రాబబ్లీ నెక్స్ట్ డేలో కవర్ చేద్దాం. సో ఇవాళ మనం డిక్ట్ డేటా టైప్స్, ఓకే, డేటా టైప్స్లో డిక్ట్ టైప్ ఒకటి నేర్చుకున్నాం, మరియు కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా కవర్ చేసేసాము. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది నథింగ్ బట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ రెండు కవర్ చేసాము. సో మీరు ఎక్కువ హ్యాండ్స్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియోస్, ఎవరైతే ఈ సెషన్స్ వింటున్నారో, ఈ పర్టికులర్ సెషన్స్ వింటున్నారో, ఎక్కువ హ్యాండ్స్ ఆన్ చేస్తే మాత్రమే మనకి స్కిల్ డెవలప్ అవుతుంది. లేకపోతే మనం స్కిల్ మీద ఫోకస్ పోతుంది అనమాట. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా మీరు ప్యారల్గా ఏం చేస్తారంటే మీ స్క్రీన్ని టూ పార్ట్స్ చేసుకుని, ఒక సైడ్ మీరు స్పైడర్ ఓపెన్ చేసుకోండి, ఇంకో దాంట్లో మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి మనది. ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు మొత్తం కోడ్ చూసి ఇక్కడ టైప్ చేస్తూ ఉండండి. టైప్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ టైప్ చేసినప్పుడు మీరు నిదానంగా సింటాక్సెస్కి అలవాటు పడిపోతారు. ఓకే, ఏమైనా తెలియకపోతే వాటి గురించి సెర్చ్ చేయండి. ఓకే, తెలుసుకోండి, బ్రౌజ్ చేయండి. అన్నీ నేర్చుకుంటే మాత్రమే మనకి స్కిల్ అనేది పెరిగిద్ది. ఓకేనా? రైట్. సో ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఎటువంటి, ఓకే, టెక్నికల్ క్వశ్చన్స్ అయినా కానీ, క్యాజువల్ క్వశ్చన్స్ అయినా పర్లేదు, కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. బట్ ఈ సెషన్స్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఆ, ఎందుకంటే ఈ పర్టికులర్ సెషన్స్ అన్నీ కూడా ఎస్పెషల్గా మేము స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమే చేస్తున్నాము. సో మా హార్డ్ వర్క్ని మీరు గుర్తిస్తారని అనుకుంటూ ఆ, ఈ పర్టికులర్ డేని ఇక్కడతో వైండ్ అప్ చేస్తాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ డే రోజు మనం కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, సీ యూ, బై.